సార్ నమస్తే అండి. నమస్తే. గులాబీ పార్టీలో ఒక చమత్కారమైన పదజాలాలతో అందరిని నవ్విస్తూ, ఉత్సాహపరుస్తూ స్పీచ్ ఉంది అనంటే అందులో మొదటి వరుసలో ఉంటారు మల్లారెడ్డి గారు. అవును. అంటే తన వ్యక్తిగత అనుభవాలను కూడా షేర్ చేస్తూ ఉంటారు. ఒకలాంటి ఉత్సాహం వస్తది ఏంటో ఆయన మాట్లాడుతుంటుంటే. అంటే అలాంటి ఆయన రూరల్ నేపథ్యం నుంచి మాట్లాడతాడాయన. హ్మ్. గ్రామీణ ప్రాంతపు భాష. అలాగే కొంచెం ఆ ధోరణి ఉంటుంది. అందరిని కలుపుకొని వెళ్ళే ధోరణి ఒకటుంటుంది. అండ్ చాలా ఇన్‌స్పిరేషన్‌గా కూడా ఉంటది. ఆయన అవును. స్పీచ్ అది ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా సరే ఇన్‌స్పైర్ అవుతారు. బాగా పిల్లలనుకోండి బాగా ఎలా చదువుకోవాలి, ఎలా కష్టపడాలి నేర్చుకుంటారు. ఉద్యోగం చేసేవాళ్ళనుకోండి ఇంకొంచెం మల్లారెడ్డి గారు స్టేజ్‌కి రావాలి అనే విధంగా భలే చెప్తారాయన పాలమ్ముకున్నా, పూలమ్ముకున్నా అన్నట్టు. అవును. బావుంటది. ఆయన మొన్న ఒక వ్యాఖ్యలు చేశారు. "మీకు అర్థం అవ్వట్లేదా నేను క్రమక్రమంగా బీఆర్ఎస్‌కి దూరం అవుతున్నాను మీరు అనేది గమనించట్లేదా" అన్నారు. గమనించట్లేదా అని ఎవరో ఒక కార్యకర్త తాలూకా వాళ్ళ ఇంట్లో జరిగిన ఫంక్షన్ అది వివాహమో ఏదో. హ్మ్. ఆ ఫంక్షన్‌కి హాజరైన సందర్భంగా తనతో మాట్లాడుతున్న క్యాడర్‌ను ఉద్దేశించి అలా ఆయన కామెంట్ చేయటం. ఆల్రెడీ బయట ఒక ప్రచారం నడుస్తోంది. వీళ్ళు కొంచెం గులాబీ రంగు నుంచి కాషాయం దిశగా ఏదో నడక మొదలైంది అనేది వినిపిస్తున్న మాట. దీనికి రీజన్ ఏమిటంటే ఆయన కోడలు ఆవిడ ప్రీతి రెడ్డి గారు నరేంద్ర మోడీ గారిని విపరీతంగా పొగడ్తలతో ముంచెత్తుతూ ఆకాశానికి మాట్లాడిన ఎత్తేసారు. పొగడ్తలతో ముంచెత్తుతూ ఆవిడ మాట్లాడిన పద్ధతి, తర్వాత ఆవిడ బీజేపీ కార్యాలయాన్ని సందర్శించారు. హ్మ్. ఇవి ఈ స్పెక్యులేషన్‌కి పునాది. ఆయన రూట్ మారుస్తున్నాడు అని. అంటే బీఆర్ఎస్ అధికారంలోంచి తప్పుకున్న తర్వాత అంటే జనం ఆ పార్టీకి అధికారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని ఇచ్చిన దగ్గర నుంచి హ్మ్. జనరల్‌గా ఎక్కడైనా ఒక అధికార పార్టీగా ఉన్నటువంటిది అధికారం కోల్పోయిన తర్వాత అక్కడుండే నాయకులు పక్క చూపులు చూడటం అనేది సహజం. హ్మ్. పైగా ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైపు వీళ్ళ చూపు ఉంది అనేది నడుస్తున్న చర్చ. ఇప్పటికే చాలా మంది దాటారు. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు. వెళ్ళిపోయే వాళ్ళు ప్రతి చోట ఉంటారు. అధికారం లేని చోట ఉండటం కన్నా అధికారం ఉన్న చోటికి తరలి వెళ్ళిపోవడం మంచిదని ఒక సిద్ధాంతం కూడా ఉంది వీళ్ళకి. హ్మ్. అంటే ఇంట్లో తండ్రికి ఉద్యోగం పోయినప్పుడు ఆ ఇంట్లో భారంగా ఆ తండ్రి మీద ఆధారపడి ఉండడం కన్నా వెళ్ళిపోవడం మంచిది కదా అని ఒక సిద్ధాంతం కూడా చెప్తారు కొంతమంది. అంటే ఆ మధ్య కాలంలో బీజేపీలో చేరినటువంటి బెంగాల్ ఎంపీల్లో ఇద్దరు ముగ్గురు ఈ సిద్ధాంతం మాట్లాడారు. అంటే ఆల్రెడీ అక్కడ సఫర్ అవుతోంది ఆవిడ. నానా కష్టాల్లో ఉన్నారు. ఈ టైంలో ఆవిడకి భారంగా అక్కడ ఉండటం కంటే వెళ్ళిపోవడం మంచిది కదా అంటే రేపొద్దున ఆవిడకి అధికారం వస్తే వచ్చేస్తామనే హింటే. హ్మ్. అంటే ఇప్పుడు బాలేదు, ఇంటి పరిస్థితి బాలేనప్పుడు భారంగా ఎందుకుండాలి, బయటికెళ్ళి ఏదో పని చేసుకుందాం అని వెళ్ళిపోయామన్న టోన్‌లో వీళ్ళు జస్టిఫికేషన్ డైలాగులు చెప్తున్నారు. అలా ఈయన కూడా మల్లారెడ్డి గారు కూడా అలాంటి మాటలు ఏమన్నా మాట్లాడే ధోరణిలో ఉన్నాడా? ఈయన ఎటువైపు కదులుతాడు? పైగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఒకటి కౌంటర్ ఓపెన్ చేసే మూడ్‌లో ఉందిప్పుడు. కౌంటర్ ఓపెన్ చేస్తామని మన మహానాడులో లోకేష్ గారు ప్రకటించారు. అవును. ఒకవైపు జనసేన కౌంటర్ ఆల్రెడీ ఓపెన్ చేసింది. ఇదంతా కూడా బీజేపీ సన్నాహంలో భాగంగానే జరుగుతోంది. బీజేపీని ఇక్కడ అధికారంలోకి తీసుకురావడం కోసం జరుగుతున్న కసరత్తులో భాగమే. ఇప్పుడు మల్లారెడ్డి గారిని మీరు రెస్ట్ తీసుకోండి సార్ అని చెప్పి ప్రీతి రెడ్డి గారిని ప్రోత్సహించి ఆవిడకి టికెట్ ఇవ్వటం ద్వారా బీజేపీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి ఆ ఫ్యామిలీని తన కంట్రోల్‌లోకి తీసుకుంటోందా? ఏంటి 4 టికెట్లు అడుగుతున్నారనేది కూడా ప్రచారంలో ఉంది సార్. అవును. 4 అంటే ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఇద్దరు ఉన్నారిప్పుడు. హ్మ్. ఆయన అల్లుడు కూడా ఉన్నాడు. ఆయన అల్లుడు కూడా ప్రస్తుతం గెలిచి ఉన్నాడాయన. కానీ వీళ్ళందరూ కూడా ఇన్ టోటల్ షిఫ్ట్ అవుతారు అని. ఇన్ టోటల్ షిఫ్ట్ అవ్వటం అదెక్కడికి షిఫ్ట్ అవుతారన్నది గ్యారంటీ లేదు. రెండోది ఇప్పుడు ప్రెజెంట్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అంటే అధికార పార్టీలోకి వెళ్ళిపోవాలి గదా వీళ్ళు. ఎందుకు అధికార పార్టీ కంటే కూడా బీజేపీ ప్రచారం ఎక్కువ జరుగుతోందంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఒక సఫరింగ్‌లో ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈసారి గెలుస్తుందా లేదా అనే దానికి సంబంధించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. దానికి కారణం ఏ ఎమ్మెల్యే మీద ట్రాక్ రికార్డ్ బాలేదు. ఇప్పుడు గనక ఎన్నికలు పెట్టినా బీఆర్ఎస్ఏ గెలిచే పరిస్థితి ఉంది తెలంగాణలో. తెలంగాణలో. కాబట్టి చాలామంది ఎమ్మెల్యేల వాళ్ళు ప్రజలకిచ్చిన హామీలు లేకపోతే వాళ్ళు పర్సనల్ లెవెల్‌లో
పర్సనల్ లెవెల్‌లో అవైలబిలిటీగా ఉండకపోవడము, వాళ్ళని ఇబ్బందులకు గురి చేయటం, ఈ వ్యవహారాలన్నీ జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల మీద ఎవరి మీద ప్రజల్లో గుడ్ ఒపీనియన్ అయితే లేదు. అతి తక్కువ మంది మీద మాత్రమే ఉంది. హ్మ్. 50కి మించిన ఎమ్మెల్యేల పరిస్థితి బాలేదు. కనుక కాంగ్రెస్ పార్టీ కంటే గూడా ఏదో పద్ధతిలో మనం కేంద్ర ప్రభుత్వంతో ట్రావెల్ అవ్వడం బెటరు. రెండోది కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో కూడా ఒక ప్రత్యామ్నాయంగా కనిపించట్లేదు. అంటే రాహుల్ గాంధీ ఆల్టర్‌నేటివ్ మోడీకి అని బలంగా జనం మాట్లాడుకోవడం లేదు. అలా అని చెప్పి ఇప్పుడు జాతీయంగా మనం జూసినప్పుడు ఇంతకు ముందున్నంత చరిష్మా ఈరోజు మోదీ గారికి లేదు అని అర్థమవుతోంది కానీ, వా తలదన్నే నాయకుడు కనిపించట్లేదు. ఆల్టర్‌నేటివ్ లేదు. హ్మ్. అంటే ఇతను ప్రత్యామ్నాయం అని బలంగా చెప్పుకోగలిగిన ఆ రోజున మన్మోహన్ సింగ్‌కి ప్రత్యామ్నాయం మోడీ బలంగా కనిపించాడు. అంత బలమైన నాయకుడు కనిపించకపోవడంతో వాళ్ళు స్టిల్ డ్రామా నడుపుతున్నారు. రెండోది వాళ్ళు సమర్థులు, ఏం చేయటానికైనా సమర్థులు. అస్మదీయులు అన్న వాళ్ళని ఏ లెవెల్‌కెళ్ళైనా ఆదుకుంటారు. ఈ ఇంప్రెషన్‌ని కలిగించారు వాళ్ళు. హ్మ్. అందుకని ఉన్న పార్టీలన్నిట్లోనూ బేరీజు వేసుకుంటే బీఆర్ఎస్ నుంచి కాలు గడప అంటే గడప దాటించాలి అని గనక అనుకుంటే వాళ్ళకి బెస్ట్ గడప బీజేపీనే కనిపిస్తోంది. కాంగ్రెస్ కన్నా, ఇంకే పార్టీ కన్నా గాని. కాబట్టి ఒకవేళ వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తే తెలుగుదేశంలోకెళ్తారు. వాళ్ళు రూట్ మ్యాప్ ఇస్తే వీళ్ళు జనసేనలోకి వెళ్ళొచ్చు. ఏదైనా స్క్రిప్టు, స్క్రీన్ ప్లే ఇవన్నీ కూడా ఢిల్లీ నుంచి, బీజేపీ నుంచి రావాలి. ఆ వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వీళ్ళ తర్వాత ప్రోగ్రామ్ ఉంటుందనేది అర్థమవుతోంది. కానీ తను వెళ్తాడా? లేదు. తన మీద ఆల్రెడీ దాడి జరిగింది. ఇంతకు ముందే మొదలైంది. బీఆర్ఎస్ నుంచి ఏంటీయన ఏదో ముఖం చాటేస్తున్నాడు. నెమ్మదిగా తప్పుకునే మూడ్‌లో ఉన్నాడు. ఉప్పందింది. ఉప్పందింది. ఆల్రెడీ 4 నెలల నుంచి నడుస్తున్న డ్రామానే ఇది. హ్మ్. ఆ డ్రామాలో భాగంగానే ఇప్పుడు ఆయన మాట్లాడాడు అని చెప్పి బయటకు తీసుకురావటం కూడా అందులో భాగమే. అంటే ఆయన కూడా కొంచెం గిల్లుతున్నాడు. ఇది నడవాలి. ఈ స్పెక్యులేషన్ నడుస్తూ ఉండగానే ఏదో ఒకటి సెటిల్ అవుతుంది అని. బీజేపీ టార్గెట్ ఈయనలా కనబడట్లేదు. ఈయన కంటే కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌ని వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. పర్టిక్యులర్‌గా కోడలు గారిని టార్గెట్ ఫోకస్ చేశారు. చేస్తున్నారు. నెమ్మదిగా అంటే వుమెన్ కోటాలో ఆవిడనేదో నిలబెట్టి కొంచెం ఓట్లు సంపాదించే కార్యక్రమం ఏదో ఉంది వాళ్ళకి. అందుకని ఈయన టార్గెట్ కాదు. కానీ మల్లారెడ్డి గారు చాలా తెలివైన ఆయన. మనకు తెలిసిన విషయమే అది. ఇప్పుడు కాంగ్రెస్ కాదు అంటే నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ఏ అన్న అయితే వినికిడైతే ఉంది. ఉంది. బీజేపీ అయితే కాదు. అదైతే క్లారిటీ కూడా ఉంది. అంటే కొన్ని సీట్లు రావచ్చేమో తప్ప మొత్తం అధికారాన్ని కైవసం చేసుకునేంత ఇది ప్రస్తుతానికి బీజేపీకి లేదు అనేది లేదు కానీ వింటున్నాం. బీజేపీ అంటే ప్రధానమంత్రి గారు మొన్నొచ్చి ఒక బలంగా వచ్చే ఎన్నికల్లో ఇక్కడ కాషాయ ప్రభుత్వంతో నేను ప్రమాణ స్వీకారం చేయిస్తాను అని ప్రకటించాడాయన. అవును. ఆ ప్రకటించిన క్షణం నుంచి తెలంగాణ రాజకీయాల్లో ఎక్కువ గందరగోళాలు జరుగుతున్నాయి. ప్రధాని రాకకి ముందు తెలంగాణ రాజకీయం వేరు. ప్రధాని వచ్చెళ్ళిన తర్వాత తెలంగాణ రాజకీయం వేరు. రోజుకి ఒక రౌండ్ టేబుల్ పెట్టకపోతే కుదరని పరిస్థితి వచ్చేసిందిక్కడ. ఈ పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారు? కాంగ్రెస్ ప్రభుత్వం గాదు. వాళ్ళే. వాళ్ళే రకరకాల వ్యవహారాలు నడుపుతున్నారు. పవన్ కళ్యాణ్‌ని ఇక్కడికి ప్లాంట్ చేశారు. ఆయన ఒక ఒక 15 నెల రోజుల పాటు ఎవరికీ నిద్ర లేకుండా చేశాడు. ఒక కార్యాలయాన్ని కూడా స్ కార్యాలయం ప్రారంభించాడు. బయట ప్రారంభించారు. గొడవ. బయట గొడవ. ఆయన పేరుతో కొంతమంది ఇక్కడ అంటే రాజకీయ నిరుద్యోగులు అనొచ్చు. వాళ్ళందరూ పవన్ కళ్యాణ్ మీద హోప్స్ పెట్టుకొని, ఆయన పార్టీలో ఏదో ఒకటి అవుదామని జెప్పి ప్రయత్నం చేస్తున్నవాళ్ళు. తనీష్ కావచ్చు. వీళ్ళందరూ ఈ రాజకీయ నిరుద్యోగులందరూ కూడా ఆయన మీద ఒక ఆశ పెట్టుకొని, ఆయన్ని మెప్పించటం కోసం అవతల వాళ్ళ మీద విపరీతంగా దాడులు చేసి, అవతల వాళ్ళు ఇది అస్తిత్వవాదానికి జరుగుతున్న ముప్పుగా భావించి, తెలంగాణ అస్తిత్వం అనేదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోందని చెప్పి రోడ్డు మీదకొచ్చారు చాలామంది. హ్మ్. ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ, మోడీ గారి పర్యటన తర్వాతే జరిగింది. ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడు ఆ తర్వాతే జరిగింది. ఇలా వరుసగా ప్రతిదీ ఒక ఒక రౌండ్ టేబుల్‌కి దారితీస్తున్నటువంటి పరిస్థితి అది. ఇడుపు కాగితంతో సహా. అవును. రోజుకొక గొడవ జరుగుతోంది. ఈ రచ్చంతా వాళ్ళు రేపుతోంది. బీజేపీ వాంటెడ్‌గా జరుపుతోంది ఇదంతా. అందుకని ఒక నేటివ్ తెలంగాణ సెంటిమెంట్‌ని బ్రేక్ చేస్తూ బీఆర్ఎస్‌ని దెబ్బకొట్టాలనే ప్రయత్నం కూడా ఒకటి జరుగుతోంది. చూడాలి మరి. ఆల్టర్‌నేటివ్ అంటే హ్మ్.
బీఆర్ఎస్ దీని ద్వారా బలపడుతోంది. ఈ జరుగుతున్న పరిణామాల నుంచి బీఆర్ఎస్ సైలెంట్‌గా ఉండటం ద్వారా కొంత లబ్ధి పొందుతోంది హ్మ్. తెలియకుండా. అందుకని కేసీఆర్‌ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేకుండా, బీజేపీకి సంబంధం లేకుండా ఇంకొక నెగెటివ్ పార్టీని పుట్టించే ప్రయత్నం బీజేపీ చేస్తోంది. అంటే వాళ్ళు సీరియస్‌గానే దృష్టి పెట్టారు తెలంగాణ చూడాలి. మీద. తెలంగాణలో ఎట్లాగైనా సరే కాషాయ జెండా ఎగరేయాలి అనేది ఆయన బలంగా ఫీల్ అవుతున్నాడు. హ్మ్. ఈ నేపథ్యం దీని తాలూకా ఉప్పెక్కడో తెలిసిందాయనకి. మల్లారెడ్డి గారికి, వారి ఫ్యామిలీకి. తెలిసిన తర్వాత వాళ్ళు ఆ దిశగా నడవాలి మనం. అంటే ఆహ్, ఎటు గాలి వీస్తోందో అటువైపు వెడితే ఫలితం దక్కుతుంది తప్ప, హ్మ్. ఎదురు గాలి వీచే చోటకి వెళ్లి మనమేం బాగుకుంటాం అనే మూడ్‌లోకొచ్చేసారాళ్ళు. అందుకని ఉన్న వాటిల్లో సేఫెస్ట్ ఏరియా వాళ్ళు బీజేపీ అనే అనుకుంటున్నారు. చూద్దాం ఏం జరుగుతదని. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.